సొరకాయ ఉంటుంది కదా, అది కూడా మనము ఫ్రై చేసుకోకుండా ఉడకబెట్టుకొని మంచిగా సొరకాయ కర్రీ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పాలకూర, ఈ పాలకూర కూడా మనము ఎక్కువ తీసుకున్నట్టయితే రెగ్యులర్గా మన డైట్లో ఉండేటట్టు చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఎందుకంటే పాలకూరలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే ఇది మజిల్ని రిలాక్స్ చేస్తుంది. దాని తద్వారా ఏమవుతుంది అని అంటే మనకు ఇంటెస్టైన్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల మోషన్ అనేది ఈజీగా పోవడం అనేది జరుగుతుంది. పొట్లకాయ కూడా రెగ్యులర్గా తిన్నట్టయితే ఏమవుతుంది అని అంటే మనకి ఈ కాన్స్టిపేషన్ని అరికట్టవచ్చు. ఇది వెజిటేబుల్స్ ఇంతవరకు ఓకే. తర్వాత ఫ్రూట్స్ కూడా మీకు 5 రకాల ఫ్రూట్స్ చెప్తా. మనము కివీ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే సార్బిటాల్ ఏం చేస్తుంది అని అంటే పెద్ద పేగులో మలం పేరుకుపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కివీ ఫ్రూట్ తింటే ఏమవుతుంది అంటే చుట్టూ నీరుని గుంజేస్తుంది. నీరుని గుంజేయడం వల్ల పెద్ద పేగులో ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీగా ట్రావెల్ అయిపోతుంది. దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు.